బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కొడుకు కలిసి అడ్వకేట్ మొయినుద్దీన్ ను హత్య చేయించినట్లుగా పోలీసులు తేల్చి చెప్పేశారు. 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరి మర్డర్ చేసినట్టుగా ఆధారాలు దొరికాయి. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కుమారుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే మొయినుద్దీన్ హత్యకు గత 2 ఏళ్లలో 10 సార్లు ప్రయత్నం చేసినట్టుగా కూడా చెప్పారు పోలీసులు. మొన్న హైదరాబాద్ లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు గురించి మనం విన్నాము. అయితే ఆ హత్య కేసులో ఇప్పుడు ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కొడుకు కలిసి అడ్వకేట్ హత్య చేయించినట్లుగా పోలీసులు తేల్చి చెప్పారు. 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి మరి మర్డర్ చేయించినట్లుగా ఆధారాలు కూడా దొరికాయని చెప్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అతని కుమారుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇది ఫస్ట్ టైం ప్లాన్ చేసి హత్య చేసింది కాదు. గత 2 ఏళ్లలో 10 సార్లు ఈ హత్యకి ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీస్ అధికారులు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏంటి అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ ను హత్య చేసిన విషయంలో ఒక సెన్సేషన్ న్యూస్ వింటున్నాము. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ అండ్ సన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారని సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, అడ్వకేటు మొయినుద్దీన్ కారుతో ఢీ కొట్టి హత్య చేసిన కేసులో ఇప్పటికే కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇటు ఆలం ఖాన్ తండ్రి కొడుకుల పాత్ర అనేది ఉంది. వారు గత కొంతకాలం నుంచి వక్ఫ్ భూముల విషయంలో తన తండ్రి ఫైట్ చేస్తున్నాడు కోర్టులో అన్న ఉద్దేశంతో దాన్ని వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని తన తండ్రిని గత కొంతకాలం నుంచి అటాక్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ళ కారణంగా తానుకు సైతం ఆ ప్రాణహాని ఉంది అనేటువంటి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే గత కొంతకాలం నుంచి, అంటే హత్య జరిగిన నాటి నుంచి కూడా వారు బెంగళూరులో ఉండటం జరిగింది. కొంత పరారీలో ఉన్నాడు. అయితే ఇక ఈ సందర్భంలోనే అసలు ఈ యొక్క హత్యకు సంబంధించి దీని వెనకాల ఎవరు ఉన్నారని ఆరా తీసినప్పుడు పోలీసుల దర్యాప్తులో ఇది 25 లక్షల రూపాయల సుపారీగా పోలీసులు తేల్చడం జరిగింది. ఇందులో భాగంగానే ఆలం ఖాన్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సుపారీ ఇచ్చి యొక్క హత్య చేయించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియా ముఖంగా పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. 2 సంవత్సరాలుగా మొయినుద్దీన్ ను చంపడం కోసం 10 సార్లు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది తండ్రి కొడుకులు. గతంలో అబిడ్స్ లోనూ అటాక్ చేయడం జరిగింది. అందుకంటే ముందు మరొకసారి అటాక్ అనేది జరిగింది. ఇది 3వసారి. ఇక ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలో అటాక్ చేసి కారుతో ఢీకొట్టి అడ్వకేట్ మొయినుద్దీన్ ను హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది నిందితులని. ఆలం ఖాన్ తండ్రి కొడుకులతో పాటు కారును సుపారీ కోసం ఉపయోగించినటువంటి కారును ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే ఆ తర్వాత ఇందులో ప్రధానంగా సుపారీ ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో సాయంత్రం మీడియా ముఖంగా పూర్తి వివరాలను హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించబోతున్నారు. శివాని. రైట్, థాంక్యూ రత్నకుమార్.